యూనో కోడ్ తర్వాత చాలా కథలు విన్నాను సార్, చాలా వచ్చాయి. బట్ యూనో ఏదో ఒక కొత్తదనం సార్. అంటే బావామరుదుల కథ వచ్చి చాలా రోజులు అయిపోయింది సార్, ఆబ్వియస్లీ. అంటే ఇయర్స్. సో ఈ కథలో మెయిన్ ఆ కోర్ లైన్ కూడా బావామరుదుల మీద నడిచే కథ. అండ్ ఒక రీఫ్రెషింగ్ రూరల్లో జరిగే కథ. అట్ ద సేమ్ టైం వీడికి ఒక ఆర్క్, క్యారెక్టర్కి ఒక ఆర్క్, వీడు ఆ బ్యాండ్ పెట్టుకోవడం. సో ఇవన్నీ చాలా రీఫ్రెషింగ్గా అనిపించాయి సార్. అంటే ఇప్పటివరకు అంటే నేను చూసిన సినిమాలో కానీ దాని ముందు చాలా రోజులు అయిపోయిందేమో ఇలాంటి కథలిని. అట్ ద సేమ్ టైం మళ్ళీ కథని సార్ చెప్పిన తర్వాత నేను శ్రీదేవి మళ్ళీ చేయాలనుకుంటున్నాను సార్ ఎప్పుడైతే చెప్పారో. అండ్ కోఇన్సిడెంటల్లీ నేను ఒకసారి విన్నాను, సిరి ఒకసారి వినింది. నాకు చాలా నచ్చింది, శ్రీదేవికి చాలా నచ్చింది. మేము కోఆర్డినేషన్లో లేం, బట్ యూనో ఇద్దరికి కథ నచ్చి వీ సెడ్ ఓకే. సో ఎప్పుడైతే అలా మళ్ళీ మేము ఇద్దరం చేస్తున్నాం అన్న తర్వాత అది కూడా బాగా అనిపించింది సార్. అంటే కోర్టులో చందు జావ్లిని ఎంతైతే ఓన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కొత్త జానర్లో కానీ ఒక కొత్త కథలో అంటే వెరీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది మరీ ఎక్కువ వైజాగ్ స్లాంగ్లో ఉన్న, ఇది టోటల్ షిఫ్ట్ తెలంగాణ. అట్ ది సేమ్ టైం కథ చాలా డిఫరెంట్. ఇందులో బాగా బాడుకో అలా తిడుతూ ఉంటుంది, నేనేమో వెరీ హైపర్ యాక్టివ్గా ఉంటాను. సో ఏదో చాలా కనెక్ట్ అయింది సార్ కదా. సో దట్స్ హౌ ఆన్ బోర్డ్ అయ్యా. మీకేంటి సార్ వీళ్ళ కాంబోని సెట్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? ఉంది. అంటే ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఏజ్ గ్రూప్స్ మెయిన్. ఈ ఏజ్ గ్రూప్లో చాలా తక్కువ మంది యాక్టర్స్ ఉన్నారు. బావ మరదళ్ళు అది కూడా 10th క్లాస్ నుంచి ఉంటుంది వీళ్ళ స్టోరీ. 10th జర్నీ అప్ టు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు, తర్వాత జాబ్ కూడా వెళ్తుంది. సో ఇంత వేరియేషను మనం వేరే వాళ్ళు అయితే చిన్నపిల్లలకి వేరే వాళ్ళని తీసుకొని, పెద్ద అయిన తర్వాత వేరే వాళ్ళని తీసుకొని, అంటే మెయిన్ క్యాస్టింగ్ పెట్టి అలా చేయాల్సి ఉంటుంది వేరే అయితే. బట్ వీళ్ళు ఇమీడియట్గా సూట్ అవుతారు ఒకటి. ప్లస్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసాం మనం ఆల్రెడీ కోర్టులో. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సిరి. సో 100% వీళ్ళు జస్టిస్ చేస్తారు దానికి. ఇది పెర్ఫార్మెన్స్ చాలా డిమాండ్ చేసే సబ్జెక్టు, క్యారెక్టర్స్. అది ఫస్ట్ కాన్ఫిడెన్స్ నాకు. ఇంకా నాకు 1% డౌట్ లేదు వీళ్ళు చేయగలరా. వీళ్ళు అంత డెప్త్లు ఉంటాయి. ఇప్పుడు నవ్వుతూ అల్లరల్లరగా ఇప్పుడు ఉన్నారు, కానీ సినిమా చూసినా మీకు అర్థమవుద్ది వీళ్ళ ఇలా పెర్ఫామ్ చేశారు, ఇంత చిన్నపిల్లల అని ప్రతి ఆడియన్ ఆశ్చర్యపోతాడు. కోర్టుకే 50% స్కోర్ చేశారనుకుంటే దీనికి 100 స్కోర్ చేస్తారు యాజ్ అన్ యాక్టర్.